రైతు సంక్షేమ నిర్ణయాలకు ఆమోదమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, మంత్రివర్గ సమావేశంలో ఏ అంశాలు చర్చకొచ్చాయి? శ్వేత, దాదాపు 2 గంటల నుంచి అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఇందులో ప్రధానంగా ఇప్పటి వరకు ఏదైతే నిర్ణయాలు తీసుకుని అమల్లోకి కొన్ని పథకాలు తీసుకొచ్చారో వాటికి సంబంధించిన వాటికి ఆమోదం తెలుసుకున్నారు మంత్రివర్గంలో. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో 3 కార్పొరేషన్ల ఏర్పాటుకు కూడా ఇవాళ మంత్రివర్గంలో ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఈ బీసీలకు సంబంధించి జేఫో బీసీ సభలో సీఎం వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా 3 కార్పొరేషన్లకు ఆమోదం తెలిపారు. ఏదైతే ముదిరాజ్ కార్పొరేషన్ తో పాటు నాగవంశ కార్పొరేషన్, అలాగే కల్లు గీత కార్మికులకు సంబంధించి కల్లు లేదా నీర కార్పొరేషన్, ఈ 3 ఏర్పాటు చేసేందుకు ఆయన అంగీకారం తెలిపారు. అలాగే బీసీలకు సంబంధించి మొత్తం 13 కార్పొరేషన్లకు మేనేజింగ్ కమిటీ విధి విధానాల ఖరారుకు, అంటే ఎంతమంది సభ్యులు ఉండాలి, డైరెక్టర్లుగా ఎంతమంది ఉండాలి, మిగతా సభ్యులుగా ఎంతమంది ఉండాలి అనే విధి విధానాల ఖరారుకు సంబంధించిన దర్శనానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిసినట్లుగా తెలుస్తుంది. ఇక ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ లో ఉన్న ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా యానాదులు, సెంచులకు కూడా ఏదైతే ఎస్టీలకు ఎస్టీలకు రాయితీలు ఇస్తున్నారో అదే తరహాలో యానాదులు, చెంచులకు కూడా గృహ నిర్మాణంలో రాయితీలు కల్పించి తగు ప్రాధాన్యత ఇచ్చే దర్శనానికి కూడా మంత్రివర్గం ఆమోదం జరిపింది. ఇక డ్రైవర్ల సంక్షేమానికి సంబంధించి ప్రత్యేక సాధికార సంస్థ ఏర్పాటుకు కూడా మంత్రివర్గంలో ఆమోదం తెలిపారు. ఏదైతే గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రైవర్లకు సంబంధించి అన్ని విధాలు ఆదుకుంటారని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా ఇవాళ మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీన్ని బట్టి రాష్ట్రంలో మొత్తంగా 15 లక్షల మంది డ్రైవర్లు ఉంటారని ఒక అంచనా ఉంది. ఇందులో ఆటో డ్రైవర్లు దాదాపు 6 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. వీరికి బీమా సౌకర్యం థర్డ్ పార్టీ ద్వారా ప్రభుత్వమే చెల్లించే ప్రతిపాదనకు ఆమోదం తెలిసినట్లు ఉంటుంది. అలాగే ఇప్పటికే జీవితకాల పన్ను రద్దు చేశారు. అలాగే ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత కూడా డ్రైవర్లకు కల్పించాలన్న దానికి దీంట్లో ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిసినట్లుగా తెలుస్తుంది. ఇక జర్నలిస్ట్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏదైతే అమరావతి పరిధిలో నిర్ణయాలు తీసుకున్నారో ఇందుకు అనుగుణంగా ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇచ్చే అంశం మీద కూడా చర్చించి తగు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ధన్యవాదాలు కృష్ణ.